ఎడారిలో సెలయేర్లు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము. సంతోషానికి ధన్యతకు తేడా ఉంది. అపోస్తలుడైన పౌలు చెరసాల బాధలు త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు. అది తన స్వంత వయోలిన్ కాదు, ఎవరిదో పాతది. ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకుల వైపుకు తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటిదాకా తాను వాయించిన వయోలిన్ తనది కాదని చెప్పాడు. వెంటనే తెర వెనక్కి వెళ్ళి తన వయోలిన్ ఉంచిన చోట వెదికాడు. అప్పుడు అతనికి తెలిసింది, ఎవరో తన వయోలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయోలిన్ను ఉంచారని. మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు: సోదర సోదరీమణులారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు, ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. ఆ పాత వయోలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించనంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీతనాదాలకు ప్రేక్షకుల ఆనంద పారవస్యానికి అంతు లేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగిపోయింది. ఆ రోజున కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు. నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమనే నాటకరంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం రోయించటం అనేది బాహ్య పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడి ఉండదని, అది కేవలం నీ ఆత్మలోని నిలిచి ఉంటుందని నిరూపించాలి. హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది. చీకటి నీకు దారి చూపుతుంది. ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది. నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి.